అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బోసుల నారాయణరావు పటేల్ గారి సమక్షంలో మన తానూరు మండలంలోని బెంబర్ అదేవిధంగా బోర్గం గ్రామానికి చెందినటువంటి కొంతమంది నాయకులు అక్కడ వచ్చి అక్కడ బోసుల నారాయణరావు పటేల్ గారికి శాలువతో సన్మానించి స్వీట్లను తినిపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ బెంబర్ అదేవిధంగా బోర్గం గ్రామంలో కాశీలాగా ఆడ 5 దేవుళ్ళు ఒకే దగ్గర ఉండడం వల్ల అక్కడ ఇప్పటి వరకు ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చిళ్ళు, కానీ అభివృద్ధి మాత్రం ఎవరు చేయలేదు. కేవలము 1 సంవత్సరంలో ₹1,00,00,000 పెట్టి అక్కడ అభివృద్ధి పనులు చేసినందుకు గాను అక్కడ ఉన్నటువంటి అన్ని కుల సంఘాల మిత్రులందరూ వచ్చి ఈ విధంగా చంద్రకాంత్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నారాయణరావు పటేల్ గారికి సన్మానించడం జరిగింది. ఇక అంతేకాకుండా నారాయణరావు పటేల్ గారు ఇంకో ₹1,10,00,000 బెంబర్ అదేవిధంగా బోర్గాం గ్రామ అభివృద్ధి కోసము అక్కడ వచ్చినటువంటి రైతులకు అదేవిధంగా కుల సంఘ నాయకులకు అక్కడ ఉన్నటువంటి యువకులకు ఈ విధంగా ప్రొసీడింగ్ కాపీని కూడా అందించడం జరిగింది. వాళ్ళు మాట్లాడుతూ, సార్ మా వయసు ఇప్పటివరకు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు, కానీ ఇప్పటివరకు ఈ విధంగా ఒకరు నమ్ముకున్నారంటే నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకొని అభివృద్ధి కోసము ఇంతలా మీరు కృషి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలని గ్రామస్తులు తెలపడం జరిగింది. అదేవిధంగా చంద్రకాంత్ యాదవ్ గారు కూడా గ్రామం కోసం ఎంతో ఆహారనిశలు కృషి చేసి కుల మత విచక్షణ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కలుపుకుంటూ అందరికీ ముందుకు తీసుకెళ్తూ అక్కడ ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నందుకు గాను అక్కడ మన చంద్రకాంత్ యాదవ్ గారు కూడా స్వీట్లు తినిపించి సన్మానించడం జరిగింది. అంతేకాకుండా రాబోయే కాలంలో కూడా చంద్రకాంత్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో మా ప్రాంతంలో, మా ఏరియాలో, మా గ్రామంలో ఎన్నుకొని మరి మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటామని ఇక్కడ తెలపడం జరిగింది. గ్రామ సోదరులకు, యువకులకు, మిత్రులకు కార్తీక సోమవారం నిన్నటితో పూర్తి అవడం జరిగింది. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలుపుతూ, మరి మీ చంద్రకాంత్ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడు, మొదలు మాతోటే రాజకీయం మొదలుపెట్టిండు. అప్పుడు కూడా పిల్లల నిబంధన లేకుండా, ఇప్పుడు వల్ల మాకు కూడా మాతో కలిసినప్పుడు ఇప్పుడు కూడా పిల్లల నిబంధన వెళ్ళిపోయింది. అది మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో భోజనం చేసింది వేరే, ఆడ దావత్ ఉన్నది ఆడ భోంచేయమన్నది అది వేరే. మన దగ్గర ఉన్నది మనం వాళ్ళు కూడా మన ఇంట్లో మన భార్య పిల్లలు అడ్డించింది మనం కడుపు నిండా తింటాం. దావత్లో ఎక్కడన్నా పోతే, పెళ్లిలో పోతే ఆడు ఏదైతే చేస్తాడో అదే తినబడుతుంది మనకు. అందుకోసం మనమే సీట్లో ఉంటే మనకు అనుభవం ఉంది. నాతో పాటు అప్పుడు రాజకీయంలో చంద్రకాంత్ వచ్చిండు 30 సంవత్సరాల్లో, నాతో 10 ఏళ్ళు అప్పుడు కూడా పనిచేసిండు. మళ్ళీ అవకాశం వచ్చింది ఇప్పుడు కూడా. మరి మీరు ఒక్కసారి గమనించండి, మీ బోర్గావ్ గుట్ట అనుకోండి, బేంబర్ అనుకోండి, ఇప్పుడు కూడా మీకు దాదాపుగా ₹40 లక్షల ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా గుట్టకు కూడా మీకు పేరుండే మాదిరిగా డెవలప్ చేయడం జరిగింది, బేంబర్ కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ రేపు ఎన్నికల నగారా మోగుతుంది. ఇక స్వార్థం మాకు కూడా ఉంటుంది. మీకు ఇన్ని పనులు చేసిన తర్వాత మాకు అక్కడ ఎంపీటీసీ సర్పంచ్ గెలిస్తేనే మా ప్రేమ మీ పైన ఉంటుంది, ఇంకా నిధులు ఇస్తాం. ఒకవేళ మీరు గెలిపించకపోతే మేము చేతులు గుంజుకుంటాం. ఎవరు కూడా మన ఇంట్లో 3 పిల్లలు ఉంటే ఎక్కువ సంపాదించే వాడిపైన దృష్టి ఉంటుంది. సాయంత్రం పేకాటాడి కళ్ళు తాగినోడికి తల్లి తిడతాడు, తండ్రి తిడతాడు, భార్య తిడతాడు. ఓట్లు రాకుంటే అరే వీళ్ళు మనకు చూస్తలేరు, మనం కూడా ఇంత చేసినాం కదా, ఎక్కడ చేయనన్ని ఫండ్స్ ఆ 2 గ్రామాలకు ఇచ్చినాం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి సోనియా గాంధీ ఏదైతే
పథకాలు ఎన్నికల్లో గ్యారెంటీల్లో దాదాపుగా మనం అన్ని పూర్తి చేసినాం. సన్న బియ్యం, అడ్లక్ బోనస్, ఫ్రీ కరెంట్, ఆరోగ్యశ్రీ, ఇంకా 1,98,000 రుణమాఫీ, రైతు భరోసా 6,000 కాడికి మొన్న ఇచ్చినాం కంప్లీట్. మళ్ళీ ఇప్పుడు కూడా 10 రోజుల్లోనే రైతు భరోసా మీ దాంట్లో పడుతుంది. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లు కట్టలేదు. కట్టిందా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మనం ఉన్నప్పుడు ఇల్లు కట్టినాం. 5 లక్షల ఇల్లు మీకు ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి కమిషన్ లేకుండా మీకు గవర్నమెంట్ ఒక కొత్త టెక్నాలజీతో యాప్ తయారు చేసి, ఆ యాప్ ద్వారా మీరు కూడా బిల్ పేమెంట్ కాకుండా యాక్షన్ తీసుకునే విధంగా మన హౌసింగ్ మంత్రి వ్యాపారస్తుడు, మంచి అనుభవం ఉన్నాడు, గట్టి నిఘాతో ఒక హౌసింగ్ యాప్ తయారు చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంగళవారం సోమవారం డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్లో మీకు డబ్బులు ఇస్తున్నారు. మరి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. మరి మీ గుట్ట మీద ఎన్ని పనులు ముందు జరిగినాయి? ఇప్పుడు ఇంకా మీ గుట్ట మీద 2 టెంపుల్ టెండర్స్ ఎక్కడ కాకుంటే, దాని తర్వాత భజన మండలి అనుకోండి, ఇవన్నీ కార్యక్రమాలు మనం చేసినాం. గ్రామంలో సీసీ రోడ్ అనుకోండి, ఇంకా ఏదైనా సమస్య ఉంటే స్కూల్ విషయంలో అనుకోండి, ఏ విషయంలో అనుకోండి, మనం ఎన్నికలప్పుడు కొంతమంది వస్తారు. గణపతి గుర్సులో పెడితే కూడా కొంతమంది వస్తారు, దుర్గామాత గుర్సులో పెడితే కొంతమంది వస్తారు, తాపుతారు, కొంతమందికి ఎక్కిస్తారు, దింపుతారు. మనకు ఎవరైతే మన ఎంబడి ఉంటాడు, ఎవరైతే పని చేయగలుగుతాడు. కొంతమంది నేను పెళ్లికి వస్తా అంటాడు, సావుకు రాబడుతుంది, పెళ్లికి రాబడుతుంది, గృహప్రవేశం రాబడుతుంది, బీమార్ పడితే రాబడుతుంది. వాడికి మంచి చెడు చూసుకునే నాయకుడు ఓలో వేరే. పండుగ వచ్చినప్పుడు వేరే, పండుగ లేనప్పుడు వేరే. అటువంటి వాళ్ళు వచ్చి మనకు ఏదైనా మబ్బె పెడతారు. మబ్బె పెడితే వాళ్ళకి మనం నమ్మకుండా కూడా మనం ఆలోచించాలా. అరే మీరు పోయిన తర్వాత ఇంటికాడ రేపు షెల్లలో ఆడని ఆలోచించింది. పటేల్ సాబ్ చెప్పింది కరెక్టా కాదా? మన ఎంబడి ఎవరు ఉంటాడు, ఎవరు చేస్తారు, ఎవరు లప్పుడు మాటలు మాట్లాడతారు, ఎవరు కమిషన్ తెగుతాడు, ఎవరు లేకుంటే కొంతమంది దళాలను పెట్టి ఆ 4 దళాలు చెప్పింది వింటారు. అట్లా కాకుండా మంచి వాళ్ళ కోసం, అవినీతికి తావు లేకుండా మంచి కార్యక్రమాల కోసం మన ఎంబడైతే ఎవరుంటారు. పండుగ ఉన్న రోజులు ఒక రోజు, పండుగ లేదా పని అయిన ఒకటి, పని అయిన తర్వాత గంగ దాటినప్పుడు గంగమ్మ, గంగ దాటిన తర్వాత గంగమ్మ అనేటువంటి కూడా కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోకుండా కొన్ని మనం మాటలు కూడా మాట్లాడినా, మహారాజ్ కూడా గుట్ట మీద ఇల్లు కట్టిస్తాం, ఎదురమ్మలు ఒకటి తీసుకోండి కట్టిద్దాం, మీకు పెన్షన్ ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం. నువ్వు దేవుడు కాపాడుతున్నావు, దేవుడు నీకు తప్పకుండా, మేము ఎవ్వరు లేకుండా దేవుడు నీకు కాపాడుతాం. మేమున్నామన్నారు, దేవుడిని ఏమన్నా నువ్వు సేవ చేస్తున్నావు, ఆ సేవ ఎప్పుడూ వేస్ట్ పోదు. మీరు ఆలోచించండి. తప్పకుండా మీ ఎంబడి నేనున్నా, నా ఎంబడి రేవంత్ రెడ్డి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నది, కాంగ్రెస్ పార్టీ నా ఎంబడి ఉంది. నేను మీ చంద్రకాంత్ ఎంబడి, గోవిందరావు ఎంబడి, మధుపేట్ల ఎంబడి, శంకర్ చంద్ర ఎంబడి, దేవదాస్ ఎంబడి, మీ గ్రామస్తుల ఎంబడి నేనున్నా. మనం అధికారంలో ఇంకా 3 ఏళ్ళు ఉంటాం. మన వాళ్ళు అన్ని చోట్ల గెలిస్తే, మనవాడు అడ్డిచ్చాడు ఉంటే ఎట్లా కూడా మనకు కొంత అడ్డిస్తాడు. మనవాడు అడ్డిచోడు లేకపోతే ఎటో తిరగబడుతుంది. గతంలో చంద్రకాంత్ పాపం మండల్ ప్రెసిడెంట్ ఉన్నా కూడా కొంతమంది దళాలు సుధరించలేకుంటుంది, ఈయనకు లాస్ట్కి పెడుతుంది. ఇప్పుడు నా దగ్గర ఎట్లా లాస్ట్ కాదు, ఫస్ట్ కాదు, ఏదైతే అవసరం ఉన్నది 10 మందికి అడుగుతా, 10 మంది వాళ్ళే రాజు, వాళ్ళే రెడ్డి, వాళ్ళే ప్రభు, వాళ్ళే సామంతులు, వాళ్ళే ముఖ్యమంత్రి, వాళ్ళే మండల ప్రెసిడెంట్, వాళ్ళు చెప్పిందేనే ఫైనల్ అవుతుంది. మధ్యస్థుల దళాలు ఓళ్ళు ఉండరు. కాబట్టి మీ పనులు అవుతాయి, స్కీమ్స్ అవుతాయి. హౌసింగ్లో కూడా ఇంకొకసారి నేను మనవి చేస్తున్నా, అన్ని చోట్ల అవినీతి చేయకుండా ఎవరైనా చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మీద యాక్షన్ తీసుకుంటాడు. ఒకవేళ మీరు కష్టపడి పార్టీలో పనిచేస్తే మీ అక్కనో, చెల్లెనో, తమ్ముడో, బామ్మర్తో ఒకటి 5 అడుక్కున్న దాకా
ఒక ఇల్లు పెట్టుకోండి, 5 లక్షలు వస్తాయి, నేను ఇప్పిస్తాను. అందుకోసం మీరు ఏ పని వచ్చినా ఏ సమస్య వచ్చినా మీ ఎంబడి నిల్చుండేవాడు మంచివాడు ఉన్నాడు. కాబట్టి వాళ్ళకు మరవకుండా పూర్తిగా మనం చెప్పినాం, మన ఎంబడి కాంగ్రెస్ పార్టీ ఉంది, సోనియా గాంధీ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు, ఈ ప్రభుత్వం ఉంది, నేనున్నా, చంద్రకాంత్ ఉన్నాడు, మన ఊళ్ళో మంది ఉన్నారు. మీ అందరికి కలుపుకొని పనిచేసే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీ గరీబుల పార్టీ, అట్టడుగు ఉన్న ప్రజల కోసం దేశంకు స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ. కొంతమంది అంటారు కాంగ్రెస్ ఏం చేసింది, మరి మీరు చూడండి బీజేపీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది. మరి వీళ్ళకు మనం పెద్ద పెద్ద డ్యామ్లు కట్టినాం, ప్రాజెక్టులు కట్టినాం, దేశానికి స్వాతంత్రం చేసినాం, బ్యాంకులు జాతీయకరణం చేసినాం, సీలింగ్ తీసుకొచ్చినాం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. కేవలం ధర్మం మతం అనే ఉద్దేశంతో రెచ్చగొట్టుకుంటూ వాళ్ళు పనులు చేస్తారు. దానికి మనం నమ్మకుండా ఇక ఎలక్షన్ వచ్చిందంటే పండుగ వచ్చిన తిరుగులో కొంతమంది అంటారు దానికి వాడుకోవడానికి. దానికి మీరు అస్సలు మోసపోకుండా మంచోళ్ళు ఎవరు చెడోళ్ళు ఎవరు మీరు, నేను ఇక్కడ చెప్పింది కూడా నమ్మకండి, మీరు ఇంటికాడ పోయి విచారం చేయండి, నేను చెప్పింది వాస్తవమా కాదా. ఒకవేళ మీకు వాస్తవం అంటే మీరు మనస్సాక్షిగా మా ఎంబడి ఉండండి, మేము మీ మనస్సాక్షిగా మీ ఎంబడి ఉంటామని ఈ రాత్రి మీరు చదివి వచ్చినందరికీ మీకు ధన్యవాదాలు. గ్రామ పెద్దలందరికీ, సోదరులకు, మహారాజ్కు, మరి ఇక్కడ తీసుకొచ్చిన చంద్రకాంత్కు, మా భజన మండలి కాకకు కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి ఏదేమైనప్పటికీ మీ ఇంట్లో పనులు ఉంటే, ఇల్లు లేకపోతే, ఇంకైనా సమస్యలు ఉంటే మీరు చంద్రకాంత్ దృష్టికి తీసుకురండి, నాకు కూడా చెప్పుండి. ఏదైనా ఉంటే తప్పకుండా నేను మీ ఎమ్మడుండి మీ సమస్యలు తీర్చడానికి శయాశక్తులుగా భగవంతుడు నాకు ఎంతైతే శక్తి ఇస్తాడో ఆ శక్తి ప్రకారం ఈ ప్రజల కోసం సేవ చేయడానికి నేను శయాశక్తులుగా ప్రయత్నం చేస్తాను మీకు సభాముఖంగా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. గ్రామం బోర్గాం, తానూరు మండల్, నిర్మల్ జిల్లా. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ బొసరే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో మా గ్రామానికి బాలాజీ మందిర్, మహాదేవ్ మందిర్, మరి అలాగనే లక్ష్మీ పొచ్చమ్మ మందిర్ ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని టెండర్ వేయించి మరి పనులు మొదలు కాలేదు అనుకొని మా గ్రామస్తులందరూ ఈరోజు పటేల్ గారికి ఫోన్ చేయబడింది. పటేల్ తొందరనే ఆ పని పూర్తి చేయడానికి ఆయన బాధ్యత తీసుకున్నాడు. గ్రామస్తులకు నమ్మకం ఇచ్చారు, కంపల్సరీ నేను మీ ఎంబడి ఉన్నా అని చెప్పి నేను ఆ దేవుళ్ళ మందిర్లు పూర్తి చేస్తానని హామీ ఇచ్చిండ్రు. అదేవిధంగా మా గ్రామస్తులు మరి వచ్చి ఆయనకు దేవుడు ఏదైతే గుర్తించిండు మా గ్రామ దేవుళ్ళ మీద, మరి ఆయనకు కూడా ఎల్లప్పుడు మా గ్రామం తరఫు నుంచి ఆయన కుటుంబాలకు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. అలాగనే మరి ఈరోజు ఇక్కడ మా బోర్గాం గ్రామంలోనే మరి దగ్గర ₹1 కోటి దాకా ఈరోజు చేసిన పనులు పోయినాయి. ఈ రేపటి నుంచి నారాయణపట్ల ఆధ్వర్యంలో ₹1 కోటి పైన ప్రారంభం చేయడం పనులు ప్రొసీడింగ్తో సహాయం. మరి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు 20 లక్షలు, స్కూల్కు లాట్రిన్ బాత్రూమ్ 5 లక్షలు, మరి 2 రోడ్లు పొలం బాట రోడ్లు, 2 చీమలు, బోర్గాం బెంబర్ చీమ, బోర్గాం ఉమ్రి చీమ 2 రోడ్లు 20 లక్షలు, మరి కాంపౌండ్ వాల్ మన ఐకేపీ బిల్డింగ్ 10 లక్షలు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ 20 లక్షలు, ఇట్లా అంటే మా గుట్ట మీద భజన మండలికి 10 లక్షలు, మరి షెడ్డు 10 లక్షలు, లాట్రిన్ బాత్రూమ్ గుట్ట మీద 5 లక్షలు, ఇవన్నీ కూడా ఈరోజు నారాయణపట్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా గ్రామానికి ఎంతో పెద్ద ఎత్తున చొరవ చూపించి అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తున్నాడు. అలా పార్టీకి కానీ పటేల్ సాబ్ కానీ మేము ఎప్పుడు అండదండలు గ్రామం తరపు నుంచి ఉంటాయి అని కోరుకుంటూ ఈరోజు గ్రామస్తులందరూ వచ్చినందుకు, పటేల్ మాకు హామీ ఇచ్చినందుకు మరి గ్రామస్తులందరూ మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటారు.